హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 9. రచించిన వారు కథను సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక ఎందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. బాయ్ ఆది, జాగ్రత్తగా వెళ్ళు, బైక్ ఫాస్ట్ గా డ్రైవ్ చేయకు. ఓకే వదినా, స్లోగా వెళ్తాను అని ముందుకు వెళ్తుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆది తన ఫోన్ బయటకు తీసి మాట్లాడుతూ ఉంటాడు. తన ఫోన్తో పాటు తెల్లగా ఉన్న చిన్న కవర్ కింద పడుతుంది. దక్ష అది చేతిలోకి తీసుకొని చూస్తుంది. అది మత్తు ప్యాకెట్ అని తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు దక్ష. అంటే అది ఆది మత్తు తీసుకుంటాడా అని దక్ష భయపడుతుంది. తను ఒక్కడే తీసుకుంటాడా? ఇంట్లో అందరికీ ఇలాంటి అలవాటు ఉందా? అసలు వీళ్ళిప్పుడే మొదలు పెట్టారా, లేకపోతే ఎప్పటినుంచో ఈ అలవాటు ఉందా అని దానికి రకరకాల ఆలోచనలతో భయమేసి ఒళ్లంతా చెమట పడుతుంది దక్షకి. ఆది ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో వెనక్కి తిరిగి బాయ్ వదినా అంటాడు. ఆది ఫోన్ మాట్లాడడం అయిపోగాని దక్ష ఆ ప్యాకెట్ ని తన గుప్పెట్లో పెట్టుకొని చెయ్యి కింద కంటుంది. ఓకే ఆది, టేక్ కేర్ అని చెప్తూ ప్యాకెట్ ని మెల్లిగా కిందకు వదులుతుంది. ఓకే బాయ్ అని చెప్పి వెళ్లబోతున్న ఆదికి దక్ష కాళ్ల దగ్గర మత్తు ప్యాకెట్ కనిపిస్తుంది. అది చూడగానే కంగారు పడతాడు ఆది. తన కళ్ళల్లో భయాన్ని గమనిస్తుంది దక్ష. ఏంటది, టైం అవుతుంది, ఇంకా బయలుదేరు అంటుంది. ఎప్పటిలాగే నవ్వుతూ క్యాజువల్ గా మాట్లాడుతుంది. వదిన ప్యాకెట్ చూసిందా, చూడలేదా? ఫోన్ తీస్తున్నప్పుడు పొరపాటున అక్కడ పడుంటుంది. వదిన చూస్తే ఇదేంటి అని అడుగుతుంది కదా. పైగా కరెక్ట్ గా తన చీర కుచ్చిళ్ళు పక్కనే ఉంది. అందుకే వదిన చూసుండదు. తనని డైవర్ట్ చేసి ఎలాగైనా ఆ ప్యాకెట్ తీసుకోవాలి అనుకుంటాడు ఆది. ఏంటది, ఏమైనా కావాలా? టైం అవుతుంది అన్నావ్, బయలుదేరు అంటుంది. ఆది ప్యాకెట్ గురించి టెన్షన్ పడుతున్నాడని దక్షకు అర్థం అయ్యి అలా మాట్లాడుతుంది. హా వదినా, అది చెప్పాది ఏంటి? రాత్రి మీరు తెచ్చిపెట్టిన స్నాక్స్ చాలా బాగున్నాయి అంటాడు. థ్యాంక్ యూ ఆది. నీకంతగా నచ్చితే ఈవినింగ్ వచ్చాక కూడా అదే తిను, దాంట్లో ఏముంది? అందరం తినడానికే కదా తీసుకొచ్చాను. అంటే నాకిప్పుడు కూడా అది తినాలనిపిస్తుంది అంటాడు. అలాగా, సరే ఇక్కడే ఉండు, ఇప్పుడే తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. దక్ష అలా వెళ్ళగానే అని గమనించుకోగాని ఫాస్ట్ గా వచ్చి ఆ ప్యాకెట్ తీసుకుని తన జోబులో వేసుకుంటాడు. దక్ష కొద్దిగా వెనక్కి తిరిగి ఆది చేసే పనిని గమనిస్తుంది. కానీ ఏమీ తెలియనట్టుగానే ప్లేట్లో నేతి అరిసెలు తీసుకొచ్చిస్తుంది. థ్యాంక్ యూ వదినా, ఎంత బాగుందో ఇది అని అనుమానం రాకూడదనే కావాలని తన పక్కన కూర్చొని తింటాడు. హమ్మయ్య, వదినకు అనుమానం రాలేదు అనుకుంటూ మళ్ళీ దక్షకి బాయ్ చెప్పి ఇక వెళ్తాను అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దక్ష మాత్రం సోఫాలో అలాగే కూర్చొని తల పట్టుకుంటుంది. ఆది ఒక్కడే మత్తు తీసుకుంటున్నాడా, లేకపోతే రాఖీ లడ్డూ కూడా తీసుకుంటున్నారా? మరి ఇంట్లో గర్ల్స్ మాటేంటి? గర్ల్స్ మాటేమిటి అనుకోగానే దక్షకి ఒళ్ళంతా జలదరిస్తూ ఉంది. నైట్ టైం పార్టీలు అంటే ఓకే, ఆది కూడా తాతగారికి తెలియకుండా వెళ్తున్నారు. మరి ఆది మత్తు తీసుకున్న విషయం జైకి కూడా తెలీదా? తెలియకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇదంతా జైకి కానీ తాతయ్యకి కానీ తెలిస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? అసలు ఇప్పుడు ఈ విషయం నేను జైకి చెప్పాలా వద్దా? జైకి చెప్తే ఆవేశంలో తన మీద చేయి చేసుకుంటాడు. చెప్పకపోతే ఈ అలవాటు ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడేం చేయాలి? అసలు ఈ అలవాటు నుంచి వీళ్ళని ఎలా మానిపించాలి? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా తనకు మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అవుతుంది. పద్మని పిలిచి ఒక కాఫీ తెమ్మని చెప్తుంది. ఆ కాఫీ తాగుతూ ఏం చేయాలి? చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఇంకొక ప్రాబ్లం. కాఫీ తాగడం పూర్తయ్యి సోఫా కానుకొని కళ్ళు మూసుకుంటుంది దక్ష. ఏంటమ్మా దక్ష, ఒంట్లో బాలేదా అని అడుగుతారు వర్ధనమ్మ గారు. అదేం లేదు పెద్దమ్మ, ఊరికే అలా కళ్ళు మూసుకున్నాను. ఆవిడేదో మాట్లాడుతూ ఉంటుంది. దక్ష ఊకొడుతున్నట్టు ఉంది కానీ తన ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. సార్ మీకోసం రోహిత్ గారు వచ్చారు, పంపించమంటారా అని అడుగుతాడు మూర్తి. అబ్బా, ఇప్పుడెందుకు వచ్చాడు? తలనొప్పి. కానీ వచ్చిన వాళ్ళని అలా వెనక్కి పంపకూడదు అని. సరే లోపలికి పంపించు మూర్తి అంటాడు.
హాయ్ జై అనుకుంటూ లోపలికొచ్చి స్టైల్గా కుర్చీలో కూర్చుంటాడు. హాయ్ రోహిత్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను? కనిపించట్లేదా? సూపర్గా ఉన్నాను. నాకేంటి, తరతరాలుగా కూర్చొని తిన్న తరగని ఆస్తి. దానికి తోడు నా కాబోయే భార్య వైపు నుంచి కొంత ఆస్తి కలుగుతుంది. ఇక నాకేంటి, ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు. అవును, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి కనీసం కట్నం కూడా ఇవ్వలేదు అని అనుకుంటున్నారు, నిజమేనా అంటాడు. జైకి అర్థమవుతుంది నేను మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా దక్షిని పెళ్లి చేసుకున్నానని. ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు. నన్ను ఏమీ అన్నా పర్వాలేదు, కానీ ప్రతి విషయంలో వీడు దక్షని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అని కోపం వస్తుంది జైకి. కోపంలో ఏదో మాట్లాడపోయేసరికి టేబుల్ మీద ఉన్న దక్ష ఫోటోని చూస్తాడు. అలా నవ్వుతూ ఉన్న తన ఫోటోని చూడగానే కొంచెం కూల్ అవుతాడు. ఓహో అలాగా, కంగ్రాచ్యులేషన్స్ రోహిత్ అని నవ్వుతూ చెప్పాడు. వీడేంటి కోపంగా ఏదో ఒకటి అంటాడు అనుకుంటే ఇంత కూల్గా నవ్వుతున్నాడు అనుకుంటాడు రోహిత్. జై, మొన్న మనం ఇద్దరం ఒక టెండర్ కోసం పోటీ పడుతున్నాం కదా, ఆ టెండర్ నాకు వచ్చింది అనుకో. నేనే నెంబర్ 1. నీకు వచ్చిందా? నువ్వే నెంబర్ 1. చూద్దాం ఈసారి నెంబర్ 1 పొజిషన్ ఎవరికి వస్తుందో అంటాడు రోహిత్. అప్పుడే జై సెల్ మోగుతుంది. జై ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మొదలుపెట్టి, ఓ అవునా, థ్యాంక్ యూ. ఈవినింగ్ మీ ఇద్దరికి వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాను అని సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. జై ఎదురుగా రోహిత్ని చూస్తూ 1 మినిట్ రోహిత్ అని చెప్పి కావాలని దక్షకి ఫోన్ చేస్తాడు. హలో దక్ష. హాయ్ శ్రీవారు, చెప్పండి అంటుంది నవ్వుతూ. నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి శ్రీవారు అది? మీరు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారంటే విషయం పెద్దదే కదా అంటుంది దక్ష. మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టెండర్ వేశాను, బట్ దానికి చాలామంది పోటీ ఉంది. మనకన్నా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆ టెండర్ కోసం పోటీ పడ్డాయి. ఈరోజు ఎందుకో నిన్ను బయటకు తీసుకువెళ్తూ మనమిద్దరం కలిసి టెండర్ ఆఫీస్కి వెళ్ళి దానిని వేయించాను, గుర్తుందా? గుర్తుంది శ్రీవారు. 4 రోజుల క్రితం అనుకుంటాను నా చేత వేయించారు. అయితే ఏంటి, ఏమైంది? నేను నీకు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా వేయించారు. మై డియర్ దక్ష, ఏమైంది అని చిన్నగా అడుగుతావేంటి? అని పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడ్డా కానీ ఆ టెండర్ మనకొచ్చింది అని చాలా హ్యాపీగా దక్షతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు. రోహిత్ వైపు ఓరగా చూస్తూ చెప్పాడు జై. వావ్, నిజంగానా? దీనికోసం చాలా కష్టపడ్డారు. మొత్తానికి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కంగ్రాచ్యులేషన్ జై సంతోషంగా అంటుంది. జై అంత సంతోషంగా ఉండడం రోహిత్కి నచ్చదు. తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే చిరాకు పడుతూ ఉంటాడు. మామూలుగా అయితే అది మన కంపెనీకి రాదు, కానీ నీ చేత్తో నువ్వు వేశావు కదా, అందుకే వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుని నీతో పాటు అదృష్టాన్ని నీ వెంట తీసుకొచ్చావు. అలా ఏముండదు శ్రీవారు, కష్టే ఫలి అన్నారు. మీరు కష్టపడ్డారు, దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది దక్ష. అలా అనకూడదు దక్ష, నీ వల్ల కోట్ల కొద్దీ ఆస్తి కలిసి రాలేదు అని నేను ఫీల్ అవ్వట్లేదు. నీ ద్వారా వచ్చిన అదృష్టాన్ని చూసి మురుసుకుపోతున్నాను. ఇక ప్రతి టెండర్ నీ చేతే వేస్తాను. ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ అదృష్టం అలా కాదు కదా, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇక అన్నింటిలోనూ విజయం నాదే, ఎందుకంటే నువ్వు నా అదృష్ట దేవతవి. ఈ టెండర్ వల్ల నెంబర్ 1కి వచ్చాను. ఇక ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాను. ఉమ్మ అని ఫోన్లో ముద్దు పెట్టాడు. దక్ష లైన్లో లేదు అన్న విషయం జైకి తెలుసు, కానీ రోహిత్కి తెలియదు కదా. కావాలని రోహిత్ని ఇరిటేట్ చేసి లోపల తెగ సంతోషపడతాడు జై. అసలే టెండర్ నాకు రాకుండా జైకి వచ్చిందని కాలిపోతూ ఉంటుంది రోహిత్కి. దానికి తోడు తన భార్యను గొప్పగా చెప్తుంటే సహించలేకపోతాడు. సారీ రోహిత్, ఆ టెండర్ నాకు వచ్చిందనే సంతోషంలో కనీసం నీకు కాఫీ, కూల్ డ్రింక్ కూడా ఆఫర్ చేయలేదు అని బాయ్ని పిలిచి అప్పటికప్పుడు కూల్ డ్రింక్ తెప్పించిస్తాడు. కొంచెం లేటుగా ఇస్తున్నాను, ఏమనుకోకు. ఎందుకంటే ఇంత సంతోషకరమైన విషయాన్ని నా అదృష్ట దేవత అయిన నా వైఫ్తో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను అంటాడు.
కోపంతో పిడికిలు బిగుసుకుంది రోహిత్కి. కానీ నవ్వు మెయింటైన్ చేస్తూ కొంచెం కూల్ డ్రింక్ తాగి, జై నిన్ను స్పెషల్గా వచ్చి పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని అనుకున్నాను. అందుకే నేనే స్వయంగా వచ్చాను. మార్నింగ్ పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోతుంది. రిసెప్షన్ చాలా గ్రాండ్గా. మాత్రం నువ్వు తప్పకుండా రావాలి. నీతో పాటు నీ వైఫ్ కూడా తీసుకురా. ఎందుకంటే అలాంటి హై క్లాస్ పీపుల్స్తో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఫ్యాషన్ ప్రపంచం అంటే ఏంటో తనకి తెలుస్తుంది. మరి పల్లెటూరు బయటలా కాకుండా కొంచెం మోడర్న్గా రెడీ అయ్యి పెళ్ళికి రమ్మని చెప్పు. రోహిత్, లిమిట్ దాటి మాట్లాడుతున్నావు అంటాడు సాధ్యమైనంత నెమ్మదిగా. అక్కడికి తీసుకొస్తే మీ వైఫ్ని అందరూ ఎగతాళి చేస్తారని మాత్రం అనుకోకు. అయినా నువ్వు తీసుకురావు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హై సొసైటీ లేడీస్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో తనకు తెలియదు అని నా ఉద్దేశం. తీసుకొచ్చి నీ పరువు పోగొట్టుకోకు. తను రాకుండా ఉండడమే బెస్ట్. జై కోపం పీక్స్లోకి వెళ్తుంది. రోహిత్ ఈగో సాటిస్ఫై అవుతుంది. బాయ్ జై అని చెప్పి వెళ్ళిపోతాడు రోహిత్. పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది జైకి. దక్ష వాళ్ళ ఇంటి ముందు కారాపి హారన్ కొడతాడు. వెళ్తాను డాడ్ అని చెప్పి బయటకు వస్తుంది దక్ష. బేబీ పింక్ కలర్ చుడిదార్లో అరవేసిన రోజా పువ్వులాగా అందంగా ఉంటుంది. హాయ్ అని వచ్చి కారు ఎక్కుతుంది. జై కొంచెం సీరియస్గా తల తిప్పుకున్నాడు. ఏమైంది అలా ఉన్నారు? ఏమైంది అని అడుగుతావేంటి? మనమిద్దరం ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాను. ఇలా చుడిదార్లు రాకపోతే ఇంకేదైనా వేసుకోవచ్చు కదా అని కొంచెం గట్టిగా అంటాడు. అదేంటి జై, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అని నెమ్మదిగా చెప్తుంది. రెస్టారెంట్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పాను. రెస్టారెంట్కి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ వచ్చి కలుస్తారు. వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యారో తెలుసా? అటు నుంచి మనం మూవీకి వెళ్ళి తర్వాత నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఇంత ప్లాన్ చేస్తే నువ్వు చుడిదార్లో వచ్చావు అని అసహనాన్ని ప్రదర్శిస్తాడు జై. ఈ డ్రెస్ నీకు నచ్చలేదా? కొంచెం మోడల్గా ఉంటే బాగుండేది కదా అని ఒక షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకెళ్ళి తనకు అస్సలు అలవాటు లేని అల్ట్రా మోడర్న్ డ్రెస్ తీసిస్తాడు జై. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని రా అని చెప్తాడు. మొదటిసారిగా బయటకు వచ్చాను, వేసుకోను అంటే జై ఫీల్ అవుతాడు అని వెళ్తుంది. జై ఇచ్చిన డ్రెస్ వేసుకొని తన చుడిదార్ అని మాత్రం కవర్లో పెట్టి తీసుకొని బయటకు వస్తుంది. అలాగే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి తనకి లైట్ మేకప్ చేయిస్తాడు. కానీ మేకప్తో అంత ఇబ్బందిగా ఉండదు, కానీ డ్రెస్ మాత్రం ఎత్తు పల్లాలని అద్భుతంగా చూపిస్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ ఆ డ్రెస్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది దక్ష. కానీ జై అదేం పట్టించుకోవడం. ఎందుకంటే అందరికీ నా వైఫ్ అందంగా కనిపించాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు. కానీ తనకు కంఫర్ట్గా ఉందా లేదా చూడట్లేదు. అక్కడి నుంచి బయలుదేరి రెస్టారెంట్కి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ పిల్లలతో పాటు వర్ధనమ్మ గారు, శ్రీనివాసరావు గారు కూడా ఉంటారు. ఈ రోజుల్లో అలాంటివన్నీ మామూలే అన్నట్టు పెద్దయినా పట్టించుకోడు. కానీ వర్ధనమ్మ గారు మాత్రం దక్షని చూసి చిరాగ్గా మొహం తిప్పుకోవడం దక్ష గమనిస్తుంది. ఆవిడలా మొహం తిప్పుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి దక్షకి. కానీ అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంది. వదినా, నువ్వు ఈ డ్రెస్లో భలే ఉన్నావు అని సౌమ్య, రమ్య, ఐశ్వర్య కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఏడవలేక నవ్వుతుంది దక్ష. పెద్దవాళ్ళ ఇద్దరిని కాకుండా వాళ్ళ ముగ్గురిని బాగా గమనిస్తుంది. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా బాగా మోడర్న్ డ్రెస్సులు, హెవీ మేకప్తో వస్తారు. దక్షకి తను వేసుకున్న డ్రెస్సెస్ ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇంకా నయం, వాళ్ళ చెల్లెలు వేసుకున్న డ్రెస్ ఇలాంటివి వేసుకోమని చెప్పలేదు అని కొంత సంతోషపడుతుంది. అందరూ వదిన, అక్క అంటే చాలా సరదాగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ తింటారు. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపిస్తుంది దక్షకి. ఎలాగో కొంచెం తిని, సరే మీ అందరూ ఇంటికి వెళ్ళిపోండి, మేము మూవీకి వెళ్తున్నాం అని చెప్పి బయలుదేరుతామా అంటాడు దక్షతో. అందరికీ పేరు పేరున వెళ్ళొస్తానని చెప్పి ఇద్దరు బయటకు వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మూవీకి వెళ్తారు. అక్కడ అందరూ తన వైపు చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మూవీ స్టార్ట్ అవుతుంది. జై ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కానీ తను మాత్రం జైతో ఉన్న ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. ఇంటర్వెల్లో నీకోసం ఏమైనా తెస్తానని బయటకు వెళ్తాడు. తన కోసం తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి ముందుకు వెళ్తాడు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్యలో ఉంటారు. నలుగురు కుర్రాళ్ళు వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు.
కావాలని టచ్ చేస్తూ ఉంటారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చాలా భయపడుతూ తన పక్కనే ఉన్న అబ్బాయిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. జై చాలా ఫాస్ట్గా వెళ్ళి, ఎందుకురా ఆ అమ్మాయి నీకు ఇబ్బంది పెడుతున్నారు అని మామూలుగా అడుగు. నీకెందుకురా, నువ్వు వెళ్ళి పని చూసుకో అంటాడు వాళ్ళల్లో ఒకడు. అంతే, వాడి గోబ గులాబ్జామ్ అవుతుంది. ఏంట్రా మాట్లాడుతుంటే కొడతావేంటి? ఇంకొక తను వస్తాడు. వాడికి కూడా ఒక పంచు పడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేను ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే నీకేంటి నష్టం అని ఇంకొక అతను వస్తాడు. జై కొట్టబోతుంటే చేయి పట్టుకొని ఆపుతాడు. అలాంటప్పుడు, ఇంత పబ్లిక్లోకి వస్తున్నప్పుడు మంచి డ్రెస్ వేసుకొని రావాలి. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే మాలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారు అంటాడు ఆ మూడోవాడు. ఆ మాట వినగానే జై ఉలికి పడతాడు. ఆ మాట తననే అన్నంతగా అంత ఫీల్ అవుతాడు. ఆ మాట అనగానే మూడోవాడి దగ్గర తన చేతిలో వదిలించుకొని వాడి వైపు చూస్తాడు. ఇందులో మా తప్పేముంది సార్? ఇలా వాళ్ళ అందాలని పబ్లిక్లో పెడితే నేనే కాదు, ఎవరైనా ఇలాగే చేస్తారు. మమ్మల్ని కొట్టడం కాదు, కొంచెం మంచి డ్రెస్సులు వేసుకొని రమ్మని వాళ్ళకి చెప్పండి. పెద్ద కొట్టడానికి బయలుదేరారు అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అతను డ్రెస్ గురించి మాట్లాడగానే అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఎందుకో తెలీదు, జైకి గిల్టీగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. దక్ష సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. జైతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కానీ పదే పదే షోల్డర్ దగ్గర, నడుము దగ్గర, మోకాళ్ళ దగ్గర డ్రెస్ సరిచేసుకుంటూ ఉంటుంది. జై దానిని గమనించి, పాపం నా కోసం చాలా ఇబ్బంది పడుతుంది అనుకుంటాడు. దక్ష పద వెళ్దాం ఏంటి అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి, ఇందాక నువ్వు కారులో పెట్టి నీ డ్రెస్ వేసుకొని రా అని చెప్తాడు. ఏమైంది జై? ఏం లేదు, వెళ్ళు అని తనని ట్రయల్ రూమ్లోకి పంపించి తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. దక్ష ఫస్ట్ వేసుకున్న పింక్ కలర్ చూడిదార్ వేసుకొని జై కొనిచ్చిన డ్రెస్ కవర్లో పెట్టుకొని బయటకు వస్తుంది. దక్ష అలా నడిచి వస్తుంటే తన మొహంలో ఏదో ప్రశాంతత. ఇప్పటిదాకా చాలా ఇబ్బందిగా కనిపించిన దక్ష ఇప్పుడు రిలాక్స్గా కనిపిస్తుంది. ఎందుకు అలా ఉన్నదో ఇప్పుడు అర్థమవుతుంది జైకి. నేను ఇచ్చిన డ్రెస్సులు తనకి కంఫర్ట్గా లేదు అనిపించింది. జై జై అని పిలుస్తుంది. షాపింగ్ మాల్కి కొంచెం దూరంలో ఒక చిన్న పార్క్ కనిపిస్తుంది. అక్కడ కూర్చుందామా అని అడుగుతాడు. ఓకే అంటుంది. ఇద్దరు వెళ్ళి అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటారు. ఏమైంది జై? ఏం కాలేదు అని తన చేయి పట్టుకొని, ఇక నుంచి నువ్వు వేసుకునే డ్రెస్, శారీస్ ఏదైనా సరే నీకు నచ్చిందే వేసుకో, కట్టుకో. నువ్వు ఎలా ఉండాలి అనుకున్నా నువ్వు అలాగే ఉండు. ఇంకెప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోమని నేను కూడా ఫోర్స్ చేయను. ఆ డ్రెస్సులో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు అని మనస్ఫూర్తిగా చెప్తాడు జై. నా మీద కోపం పోలేదా అని భయంగా అడుగుతుంది దక్ష. మనం బయలుదేరుతూ దగ్గర నుంచి చాలా సీరియస్గా కనిపిస్తున్నావు. నా వల్ల అయితే నేను పొరపాటు జరిగిందా? చాచా, నీ మీద కోపం ఏమీ లేదు దక్ష. నా కాబోయే భార్య అందరి ముందు చాలా అందంగా కనిపించాలి. తనని చూసి అందరూ జెలసీ ఫీల్ అవ్వాలని అనుకొని నీకు ఆ మోడర్న్ డ్రెస్ కొనిచ్చాను. కానీ అది నీకు కంఫర్ట్గా ఉందో లేదా, దాంతో నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని మాత్రం ఆలోచించలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు. ఆ విషయంలో మాత్రం ఇక నేను ఎప్పుడు బలవంతం చేయను అంటాడు. ఇక వెళ్దామా అంటాడు. దక్ష లేచి ఫాస్ట్గా జైని హత్తుకుంటుంది. సారీ, ఫస్ట్ టైం ఇద్దరం బయటకు వచ్చాం, కానీ మీరు అస్సలు హ్యాపీగా లేరు, నా వల్ల బాధపడుతున్నారు అంటుంది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది దక్ష. ఎందుకంటే ఇలా బయటికి రావడం వల్ల నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. నీకేమి ఇష్టమో అనేది అర్థమైంది. ఇక ఎప్పుడూ కూడా నీ ఇష్టాన్ని కాదు అనను. థ్యాంక్ యూ జై. ఇదంతా ఓకే, కానీ నువ్వు ఇంకొంచెం సేపు ఇలాగే ఉన్నావనుకో, ఏదైనా జరగచ్చు, నీ ఇష్టం అంటాడు. ఇప్పటిదాకా గట్టిగా హత్తుకుని ఉన్న దక్ష దూరంగా జరిగి కొంచెం సిగ్గుపడుతుంది. అది నాకు నచ్చినట్టు ఉండు అన్నారు కదా, ఆ సంతోషంలో హక్ చేసుకున్నాను, ఏమీ అనుకోకండి. ఫోన్ సౌండ్కి గతంలో నుంచి బయటకు వస్తాడు జై. అది కంపెనీ కాల్ అవ్వడంతో కట్ చేస్తాడు. వెంటనే దక్షకి ఫోన్ చేస్తాడు. రేపు ఈవినింగ్ రోహిత్ ఫంక్షన్కి మనం ఇద్దరం వెళ్తున్నాం. ఇక మిగతా వాళ్ళు ఎవరూ రారు, తన ఫ్రెండ్ కాబట్టి. తాతయ్య వస్తాడేమో, నాకు తెలీదు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఫీల్ అవ్వకు, నీకు నచ్చినట్టుగా రెడీ అవ్వు, నాకేం అభ్యంతరం లేదు అంటాడు.
థ్యాంక్ యూ శ్రీవారు అంటుంది. మరిక రేపు రోహిత్ మ్యారేజ్లో ఇక దక్ష ఏదైనా అవమానపడుతుందా లేదా జై తనకి సపోర్ట్గా ఉంటాడా చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.